వాళ్ళందరూ కూడా కలుపుకుని 60 లక్షలు. 60 లక్షలు అంటే ఈ రోజుల్లో ఒక ఫలితాన్ని తారుమారు చేసే ప్రభావం చేసే శక్తి ఆ ఓట్లకు ఉంటుంది. కాబట్టి ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి. కాబట్టి ఫలితం అనేది అది మెతుకుగానే మనం అభివర్ణించడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎందుకు 5.4 లక్షలు అని ఇన్నిసార్లు నేను దాన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే, మనము గత ఎన్నికల్లో పోలిస్తే అది దాదాపుగా 1,20,000 ఓట్లే. సో 1,20,000 కంటే దాదాపుగా ఇప్పటికి అది 5 రెట్లు. 5 రెట్లు అంటే మామూలు వ్యవహారం కాదు. మరి అది కసితో వేశారా, పట్టుదలతో వేశారా, కోపంతో వేశారా, ప్రేమతో వేశారా అన్నదే ఇక్కడ పాయింట్. ఇందులో ప్రేమ అనే దాన్ని పక్కన పెడదాం. అంత ప్రేమ ఆప్యాయతలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 58 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ప్రేమ చూపించి వేస్తారు అన్న దానికన్నా కూడా కోపంతోనో కసితోనో లేదా పట్టుదలనో వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలను మనం జాగ్రత్తగా విశ్లేషించవచ్చు. సరే, వేశారా లేదా అది రిజల్ట్ బట్టి ఉంటుంది. కానీ కొన్ని కారణాలు స్పష్టంగా వేసుంటారు. అది కోపమే, కసే, పట్టుదలే అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, వారిపై రకరకాల సందర్భాల్లో రకరకాల ఇష్యూస్పై సాధింపులు, వేధింపులు జరిగాయి. వాళ్ళు ఏదైనా ధర్నాలు చేస్తానన్నా, వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్తానన్నా వాళ్ళని ఏ స్థాయిలో వేధించారు, సాధించారో చూసాం. అలాగే జీతాలు టైంకి ఇవ్వకుండా, సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళకి హక్కుగా ఉండాల్సిన వ్యవహారంలో కూడా వాళ్ళని 15వ తారీఖు వస్తుందో, 20వ తారీఖు వస్తుందో, ఏ తారీఖు వస్తుందో, ఎప్పుడు వస్తుందో వాళ్ళని తెలియని ఒక కన్ఫ్యూజన్కి గురి చేసిన సందర్భంలో జీతాలు అనేది ఇబ్బంది పెట్టిన సందర్భం చూసాం. ఇవి కాకుండా కొంతమంది పదవి విరమణ చేసే సమయంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు, చెల్లింపులు ఉంటాయి. వాటి విషయంలో కూడా ఎలా తాత్సారం చేశారు, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో సందర్భాలు మనం చూసాం. పెన్షనర్లని టైంకి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చూసాం. సో ఈ ఉద్యోగులు ఒక ఎత్తు అయితే, టీచర్లకు సంబంధించిన ఉద్యోగులు ఇంకొక ఎత్తు. వాళ్ళని అసలు వైన్ షాపుల ముందు, బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్లో నించోబట్టి వర్కులు చేయించిన వ్యవహారాలు చూసాం. 24 యాప్ల్లో రకరకాల అంశాలను ఎప్పటికప్పుడు చదువుతో పాటు అసలు కన్నా కొసరు పని ఉందన్నట్టు ఆ పనులు అలాట్మెంట్ 24 యాప్ల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసే కార్యక్రమాలు చూసాం. టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే వ్యవహారంపై కూడా విమర్శలు చూసాం. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో పిఆర్సీ విషయంలో వచ్చిన వారంలోనే చేస్తామన్నారు. అది కూడా పిఆర్సీ కాస్త అది ఏమైందో ఎవరికీ తెలియదు. సో ఇలా రకరకాలు బకాయిలు, టైంకి రాకపోవడం, ఇలా ఇన్ని విషయాలు వ్యతిరేకతే ఉన్నాయి. కాబట్టి ప్రేమ, వాళ్ళపైన ఆప్యాయత అనే కన్నా కూడా కోపం, కసి, పట్టుదల లాంటి కారణాలు ఉన్నప్పుడు ఈ కారణాలు అయ్యుండొచ్చు అనే అవకాశం ఎక్కువ శాతం ఉందనేది రాజకీయ విశ్లేషకులు, లేదా గత ట్రెండ్స్, లేదా గత ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ కానీ ఇప్పుడు పోలైన 5 రెట్ల కన్నా పోస్టల్ బ్యాలెట్ పోలైంది. కాబట్టి వ్యతిరేకత ఉండే అవకాశం సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. సామాన్యంగా ఎందుకు ఉంటుంది అనంటే, బయట వ్యక్తులు ఒకలాగా ఉంటారు, ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగంగా, ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు మిళితమై ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఎలా చేస్తుంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, లేదా వాళ్ళు చాలా దగ్గరగా ఉండి చూస్తారు. బయట నుంచి వ్యక్తులు పాలనని ఒకలాగా చూస్తే, వ్యవస్థలో భాగంగా ఉంటూ ఉద్యోగులు ఒకలాగా చూస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి చెడు చాలా కరెక్ట్గా, క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత కసి, పట్టుదల, కోపంగానే వేసే అవకాశం ఉందనేది ఎక్కువ శాతం వినిపిస్తుంది. సరే, ఈ తతంగం అంతా జరిగిపోయింది. మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్స్ 5.4 లక్షల మంది సుమారుగా వాళ్ళ కుటుంబాలతో కలిపి 60 లక్షల మంది వేస్తే, శ్రీకాకుళం టాప్ అంటున్నారు, నంద్యాల సెకండ్ అంటున్నారు. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప థర్డ్ ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్స్ ఉంది అంటే, సొంత జిల్లాలో కూడా ఈసారి బాల్చి తన్నేసే పరిస్థితి వచ్చిందా అనేది కూడా ఎక్కువ శాతం మంది మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవన్నీ కూడా జస్ట్ ప్రిడిక్షన్సే, మనం అంతా కూడా రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ విశ్లేషణ అనేది ఇలా డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇలా అయి ఉండొచ్చు అనే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పోస్టల్ బ్యాలెట్కి గండి కొట్టే ప్రయత్నాలు పోలింగ్ జరిగే ముందు కూడా చాలా జరిగాయి. వాళ్ళ పేర్లు జాబితాలో లేకపోవడం, లేదా ఫామ్ 12 విషయంలో ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని వాళ్ళని తిప్పలు పెట్టడం, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళని ప్రలోభాలు పెట్టడం, బ్యాలెట్ పేపర్లు టైంకి ఇవ్వకపోవడం, ఇలా రకరకాలు మొత్తానికి వాళ్ళు ఏదో కష్టపడ్డారు, ఇంకొక 2 రోజులు పోలింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు, చేయించుకున్నారు, మొత్తానికి జరిగింది. ఆ తర్వాత భద్రత విషయంలో రకరకాల గొడవలు, విజయనగరంలో సీల్ ఓపెన్ చేసేసారని చెప్పి గొడవలు, లేకపోతే వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద రకరకాలుగా భద్రత మీద కూడా ఆ తర్వాత కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇంకిప్పుడు 9 రోజుల్లో కౌంటింగ్ ఉంది. సో ఒకటి పోలింగ్ వరకు ఒక తంతు, ఆ తర్వాత ముందొక తంతు,
కౌంటింగ్ వరకు ఒక తంతు, భద్రత మధ్యలో ఒక తంతు. ఇప్పుడు కౌంటింగ్ దగ్గర కూడా కొంత వివాదం ఉండే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. వాళ్ళకి సుమారుగా మనకి 500 పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ కేటాయిస్తారు, కానీ 572 పోస్టల్ ఓట్లకి ఒక టేబుల్ కేటాయించడంపై కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి. అంటే కావాలనే కొంత మురిగిపోయేలాగా చేసి, లేకపోతే అవి చెల్లవు అనే విధంగా ఏదైనా చేసే అవకాశం ఉందా అని స్ట్రాటజీ చేసే ప్రయత్నం జరుగుతుందని రకరకాల కథనాలు, వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై కూడా ప్రధాన ప్రతిపక్షం అలాగే పక్షాలన్నీ కూడా ఫోకస్ చేశాయి. 17C అంటే ఏముంటుందంటే అందులో మొత్తం ఇప్పటి వరకు పోలైన ఓట్ల సంఖ్య, మహిళలు ఎంత, పురుషులు ఎంత, వీవీప్యాట్లో ఎంత ఉన్నాయి, అలా కౌంట్ మొత్తం కూడా ఏం చేస్తారంటే ఇచ్చి పార్టీలకు ఇస్తే వాళ్ళ ఏజెంట్లకు ఇస్తారు టాలీ చేసుకోవడానికి. సో ఈ విషయంపై కూడా పూర్తిగా ఇప్పుడు పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో రికార్డ్ స్థాయిలో జరిగిన ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎవరు పుట్టి ముంచబోతున్నాయి? పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాతకాలు తారుమారు కాబోతున్నాయా? నిజంగా బ్యాలెట్తో బాధేశారు కాబట్టి ఎవరు వీపు బద్దలైంది? ఇవన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ABN. వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ABN బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు పూర్తిగా ఇప్పుడు పార్టీ